పోలీసులు మర్డర్ కేసులో ఒక వ్యక్తిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నటువంటి తరుణంలో ఆ వ్యక్తి చెబుతున్నటువంటి నిజాలు వింటుంటే పోలీసులు ఒక్కసారిగా నిర్గంతపోయారు. ఎలాంటి భయం కానీ పశ్చాత్తాపం కానీ లేనటువంటి ఆ యువకుడు చెబుతున్నటువంటి మాటలు విన్న పోలీసులు ఒక్కసారిగా షాకింగ్కి లోనయ్యారు. ఆ మర్డర్ కేసు గురించి తెలిసినటువంటి పంజాబ్లో ఉన్నటువంటి ప్రజలు రోడ్డు మీదకి రావాలంటేనే పట్ట పగలే భయపడినటువంటి తరుణం ఆ రోజుల్లో జరిగింది. అసలు ఆ కేసు ఏంటి, ఆ కేసు ఏం జరిగిందని పోలీసులు అంత షాక్ అయ్యారు. పంజాబ్ ప్రజలు ఆ మర్డర్ కేసు గురించి ఎందుకు అంత భయపడ్డారు, ఆ కేసు వెనుకున్నటువంటి నిజాలేంటి, ఆ యువకుడు చెప్పినటువంటి మాటలేంటి, ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. నేను మీ అశోక్ భోగే. వెల్కమ్ టు ఆర్తెల్ క్రైమ్ స్టోరీస్. పంజాబ్లోని హోషియార్పురా జిల్లా చౌరా గ్రామంలో రామ్ స్వరూప్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇతని తల్లిదండ్రులు విద్యావంతులే, ఆర్థికంగా కూడా ఉన్నత కుటుంబమే. కానీ రామ్ స్వరూప్ లో బయటకు కనబడే స్వభావమే కాకుండా లోపల మరో మనిషి ఉన్నాడు, అదే ఆడతనం. ఈ రామ్ స్వరూప్ కి చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళలా అలంకరించుకోవడం అంటే చాలా ఇష్టం. బాల్యం నుంచే ఆడవాళ్లను, వాళ్ళ కట్టుబొట్టును అలాగే తీక్షణంగా చూస్తూ ఉండేవాడు. అలాగే తాను కూడా వాళ్ళలా కనిపించాలనుకునేవాడు. ఆ ఆలోచనలే తన మనసులో బలంగా నాటుకుపోయి వయసు పెరిగే కొద్దీ అతనికి ఆడవాళ్ళలా తయారవ్వాలి అనిపించేది. ఈ విషయం ఇంట్లో వాళ్ళకి చెప్పాలంటే వాళ్ళు తిడతారని, హీనంగా చూస్తారని రామ్ స్వరూప్కు భయం వేసేది. అందుకే పేరెంట్స్ ఇంట్లో లేనప్పుడు అతని ఇష్టాన్ని చంపుకోలేక రహస్యంగా మేకప్ వేసుకొని ఆడవాళ్ళలా రెడీ అయ్యి అద్దంలో తన రూపాన్ని తానే కొత్తగా చూసుకుంటూ మురిసిపోయేవాడు. అలా తన రహస్య జీవితాన్ని రామ్ స్వరూప్ చాలా సంవత్సరాల పాటు కొనసాగించాడు. అయితే 2005లో దుబాయ్ జీవితం అతనిలో ఉన్న మరో కోణాన్ని బయటకు తీసింది. దుబాయ్లో తన తల్లిదండ్రులు, చుట్టాలు తన పక్కన లేకపోవడంతో ఒక్కసారిగా రామ్ స్వరూప్లో ఉన్న కోరికలకు రెక్కలొచ్చాయి. రామ్ స్వరూప్ అందుకే అక్కడ స్వలింగ సంపర్కానికి అలవాటు పడిపోయాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు మళ్ళీ తిరిగి తన గ్రామానికి వచ్చాడు. కానీ అలా ఇంటికి వచ్చిన రామ్ స్వరూప్లో తేడాను గమనించారు వాళ్ళ తల్లిదండ్రులు. రామ్ స్వరూప్ నడకలో, మాటలో, ఆలోచనలో, అలంకరణలో అన్ని తేడాలు వారికి స్పష్టంగా అర్థమై రామ్ స్వరూప్ తేడానేమో అనే భయం వాళ్లకు మొదలైంది. వెంటనే నిపుణుల చేత అతనికి కౌన్సిలింగ్ ఇప్పించారు. అయినా కానీ అతనిలో మార్పు రాలేదు. దీంతో రామ్ స్వరూప్ తల్లిదండ్రులకు ఏం చేయాలో అస్సలే తోచలేదు. అతన్ని ఇంకో 4 రోజులు అలాగే వదిలేస్తే పూర్తిగా తేడాగా అయిపోతాడేమోనని తన పేరైన స్వరూప్ని స్వరూపగా మార్చుకొని ప్యాంటు షర్టు బదులు చీరా జాకెట్తో దర్శనం ఇస్తాడేమో అని వాళ్లకు భయం వేసింది. విషయం అక్కడి దాకా రాకముందే రామ్కి పెళ్లి చేసి అతని ఆలోచనలకు పులి స్టాప్ పెట్టాలనుకున్నారు వారంతా. అనుకున్నట్లుగానే ఓ అమ్మాయిని చూసి రామ్ స్వరూప్కి పెళ్లి చేశారు. కొంతకాలానికి వారికి 3 పిల్లలు కూడా పుట్టారు. ఇక అంతా హ్యాపీ, పిల్లలు కూడా పుట్టేశారు కదా అనుకున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. కానీ ఇక్కడే కథ మొత్తం రివర్స్ అయింది. రామ్ స్వరూప్ తనకు పెళ్ళై పిల్లలు పుట్టిన తర్వాత కూడా మళ్ళీ తన చీకటి జీవితాన్ని మొదలుపెట్టాడు. రాత్రైతే చాలు తన భార్య బిడ్డలు పడుకున్న తర్వాత ఒక ఆడపిల్లలాగా రెడీ అయి అద్దం ముందు నిల్చొని తనను తాను చూసుకుంటూ మురిచిపోయేవాడు. ఒకరోజు తన భార్య కంట పడింది ఈ విషయం. తన భర్తలోని మొగాడి కంటే ఆడదాని లక్షణాలు ఎక్కువ ఉన్నాయని గ్రహించి చేతులు ముడుచుకొని అంతా అయిపోయిందని కూర్చోలేదు. తన అత్తవారిని నిలదీసింది. నన్ను మోసం చేశారని కడిగి పడేసింది. ఇక స్వరూపుతో కలిసి ఉండడం కుదరదని తన పిల్లల్ని తీసుకొని తమ పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో తల్లిదండ్రులు కూడా రామ్ స్వరూప్ని దూరం పెట్టారు. అలా ఫ్యామిలీ మొత్తం రామ్ స్వరూప్ను దూరం పెట్టడంతో అతను ఒంటరివాడైపోయాడు. అప్పటి నుంచి ఒక్కడే ఉంటూ బ్రతుకు తెరువు కోసం ఏమైనా పని చేసుకోవాలనుకున్నాడు. కానీ రామ్ స్వరూప్కి ఏ పనికి వెళ్ళినా అతను తేడాగాడని ముద్ర వేసి ఎవరు కూడా అతనికి పని ఇవ్వలేదు. దీంతో అవసరాల కోసం రోడ్డెక్కాడు. తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికే సరిగా బట్టలు లేవు, చేతిలో చిల్లి గవ్వ కూడా లేదు. అందుకే చీర కట్టడం మొదలుపెట్టాడు. అందంగా ముస్తాబయ్యేవాడు. చూసేవారంతా తనను తేడా అనుకున్నా పర్వాలేదని ధైర్యం చేశాడు. పూర్తిగా గేగా మారిపోయాడు. డబ్బుల కోసం, సుఖం కోసం వ్యభిచారం చేయడం మొదలుపెట్టాడు. ఇక ఆ క్రమంలోనే 2024 ప్రారంభంలో
హరిప్రీత్ అనే మాజీ ఆర్మీ అధికారిని కలిశాడు. అతనితో శారీరకంగా దగ్గరయ్యాడు. అయితే అంతకు ముందే డబ్బు గురించి రామ్ స్వరూప్ అతనితో క్లారిటీగా మాట్లాడుకున్నాడు. పని అయిపోయాక నువ్వు అడిగిన డబ్బు ఇస్తా అన్నాడు ఆ అధికారి. తీరా రామ్ స్వరూప్ తో తన శారీరక అవసరాలు తీర్చుకున్నాక అతను ఇస్తానన్న డబ్బు పూర్తిగా ఇవ్వలేదు. పైగా రామ్ స్వరూప్ ని నువ్వు తేడాగాడివని అవహేళన చేశాడు. అపహాస్యంగా మాట్లాడాడు. రామ్ స్వరూప్ కోపంలో తనలో ఉన్నటువంటి అసలైన రాక్షసుడు నిద్రలేచాడు. ఆ కోపంలో చేతికి ఏ వస్తువు దొరికితే ఆ వస్తువు తీసుకొని చితకబాది అతి కిరాతకంగా చంపేశాడు. చంపేయడమే కాదు, వీపు మీద దూకే బాచ్ అని రాశాడు. అంటే ఇతడొక మోసగాడు అని. ఇక చనిపోయిన శరీరంపై బట్టలు లేవు, చేతికి ఉండాల్సినటువంటి ఉంగరం లేదు, జేబులు ఉండాల్సినటువంటి పర్సు లేదు. అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఇవన్నీ గ్రహించి ఇతడేవలనన్నా వ్యభిచారి తీసుకొని ఇక్కడ శృంగారం చేసి ఉంటాడు, ఆమె ఇతన్ని చంపేసి బట్టలు, చేతికుండాల్సినటువంటి ఉంగరం, పరుసు తీసుకెళ్ళి ఉంటుందని పోలీసులు అనుకున్నారు. పోలీసులు ఈ కేసు గురించి ఎంక్వైరీ చేస్తుండడంతో రామ్ స్వరూప్ అప్రమత్తం అయిపోయాడు. అప్పటి నుంచి తన రూటు మార్చి రోజువారీ పనిచేసే కూలీలు, మెకానిక్లు, సెక్యూరిటీ గార్డులను టార్గెట్ చేసేవాడు. కొందరిని లిఫ్ట్ అడిగేవాడు, ఇంకొందరికి తానే లిఫ్ట్ ఇచ్చేవాడు. ఆ తర్వాత వాళ్లతో మాటలు కలిపి తన కోరిక బయట పెట్టేవాడు. ఇక తనతో శృంగారానికి ఒప్పుకున్న వాళ్లతో నిర్మానుష్య ప్రాంతాలకు వాళ్ళను తీసుకెళ్లేవాడు. అతనికి వాగ్దానం చేసి ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోయినా వాళ్ళను చంపేసేవాడు. వాళ్ళ మాటలు, చేతలు అతన్ని మానసికంగా కృంగదీసేవి. అందుకే ఆవేశంతో చేతికి దొరికిన వస్తువులతో వారిని దారుణంగా హతమార్చి వాళ్లపై తన సిగ్నేచర్ అయిన మోసగాడు అని రాసి వాళ్ళ ఒంటి మీద ఉన్న బంగారాన్ని, జేబులో ఉన్న డబ్బును దోచుకొని వెళ్లిపోయేవాడు. అలా రామ్ స్వరూప్ ఇప్పటి వరకు 11 మందిని అతి దారుణంగా చంపేశాడు. ఇక రామ్ స్వరూప్ చివరి బాధితుడు మనిందర్ సింగ్. ఇతను ఒక టోల్ ప్లాజా దగ్గర వాటర్ బాటిల్స్ అమ్మేవాడు. 2024 ఆగస్టు 18న ఈ మనిందర్ సింగ్ ని రామ్ స్వరూప్ అతి దారుణంగా చంపేశాడు. రామ్ స్వరూప్ అతని దగ్గరికి వెళ్లి తన కోరికను చెప్పగా అతను ఈ రామ్ స్వరూప్ ని చూసి పెద్దగా నవ్వాడు. అతని వేషాన్ని చూసి చాలా నీచంగా అతని గురించి మాట్లాడాడు. ఇలాంటి బతుకు ఎందుకు బతకడం అంటూ హేళన చేశాడు. దీంతో రామ్ స్వరూప్ అతన్ని అతి క్రూరంగా చంపేశాడు. అప్పటిదాకా ఎన్ని హత్యలు చేసినా పోలీసులకు దొరకకుండా, ఎలాంటి క్లూ కూడా లేకుండా చేసిన రామ్ స్వరూప్ ఇప్పుడు మాత్రం అడ్డంగా దొరికిపోయాడు. రామ్ స్వరూప్ ఎప్పుడు తన మెడలో ఉంచుకునే కర్చీఫ్ ను సింగ్ ను చంపుతున్నప్పుడు అతని దగ్గర వదిలేశాడు. ఆ కేసును విచారిస్తున్న పోలీసులకు ఆ కర్చీఫ్ దొరికింది. ఇక అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో హంతకుడిని గుర్తించి 4 నెలల పాటు వెతికి మొత్తానికి రామ్ స్వరూప్ ను 2024 డిసెంబర్ 25న పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. పోలీసులు రామ్ స్వరూప్ ను అరెస్ట్ చేసింది కేవలం సింగు హత్య కేసులో ప్రమేయం ఉందని. కానీ విచారణలో తేలిన విషయం ఏంటంటే మరిన్ని హత్యలున్నాయని. రామ్ స్వరూప్ మాట్లాడుతున్నంత అమాయకుడేం కాదని, ఒక్క కేసులో అరెస్ట్ చేస్తే 10 కేసులు బయటకు వచ్చాయని పోలీసులు తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అయ్యారు. తాము పట్టుకున్నది సాదాసీన నేరస్తుని కాదని, మోస్ట్ వాంటెడ్ సీరియల్ కిల్లర్నని అప్పుడు తెలిసింది పోలీసులకి. ఇక రామ్ స్వరూప్ పోలీసుల విచారణలో తన ఒంట్లో జరిగిన మార్పుల గురించి, ఆ విషయం తెలిసి ఫ్యామిలీ తనను దూరం పెట్టిన విషయాలన్నీ, సమాజం తనని తేడాగా ముద్ర వేసి అవహేళన చేసిన విషయాలన్నీ పోలీసులకు వివరించాడు. తనని ఎవరైనా తేడాగాడని ఎగతాళి చేసినా, లేదంటే తనని శారీరకంగా వాడుకొని ఇస్తానన్న డబ్బు ఇవ్వకపోయినా వారిని టార్గెట్ చేస్తానని, ఆ క్రమంలోనే 10 మందిని నేను ఇప్పటికే చంపేశానని చెప్పాడు. మనిందర్ సింగ్ ని కూడా అలాగే చంపానన్నాడు. తన కట్టుబొట్టుని అవమానించాడని, అది తట్టుకోలేక నేను అతన్ని చంపేశానని తన నేరాన్ని అంగీకరించాడు రామ్ స్వరూప్. అతను ఇప్పటిదాకా 11 మందిని చంపాడు. 6 కేసుల్లో ఈ రామ్ స్వరూప్ నే నిందితుడని పోలీసులు తేల్చగా, మరో 5 కేసుల్లో రామ్ స్వరూప్ పాత్రపై నిర్ధారణకు రావాల్సింది. కుటుంబం, సమాజం పదే పదే నన్ను గే అని పిలవడం వల్లనే నేను హంతకుల్లాగా మారానని చెప్పాడు రామ్ స్వరూప్. చిన్న చిన్న విషయాలకే సీరియల్ కిల్లర్ లాగా మారుతూ సైకోల్లాగా మారేటువంటి మనుషుల మధ్య బతుకుతున్నాం. మేకవన్నె పులిలాగా మన మధ్య తిరుగుతున్నటువంటి హంతకుల మధ్య బతుకుతున్నాం. రోడ్డు పక్కన వ్యభిచారం చేసేటువంటి అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ నేర ప్రవృత్తి ఎక్కువ ఉంటుంది అని పోలీసులు ప్రజలకు ఎప్పటికప్పుడు ఈ కేసును ఒక ఉదాహరణగా చెప్తూ వచ్చారు. చూశారుగా, ఒక మనిషిని పదే పదే మనం వెక్కిరించడమో, హీనంగా చూడడమో, హేళన చేయడం వల్ల మామూలు వ్యక్తి కూడా ఒక సైకోలాగా మారి తమ చుట్టూన్న వ్యక్తులను ఒక విలన్స్ లాగా చూసి తాను ఒక సీరియల్ కిల్లర్గా మారి తన జీవితాన్ని, తన కుటుంబాన్ని చివరికి తానే లేకుండా పోయినటువంటి సందర్భాన్ని మనం
ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మన చుట్టూన్న వారు ఎలా ఉన్నారో చూసుకుందాం. మన చుట్టూన్న సమాజం క్షేమంగా ఉంటూ వాళ్ళతో మనం ఉండాలని కోరుకుందాం. మరో వారం మరో క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి ఆర్ తెలుగు.